ఈరోజు వాక్య సహాయక కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. అందరూ కూడా తన రాజ్యమునకును మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మనం చదువుకున్న ఈ భాగంలో ఈ భాగానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. అదేమిటంటే దేవునికి తగినట్టుగా నడుచుకునవలెను. దేవునికి తగినట్లుగా నడుచుకునవలెను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు లేక ఆ సంఘానికి రాసినట్లుగా మనము మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతిను శుభమని చెప్పి రాయినది అనే మాటలు మనకు కనబడతాయి. మనము చదువుకున్న ఈ భాగంలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ 11, 12 వచనాలు వచ్చేసరికి తెస్సలోనికైలకు ఇలా హెచ్చరిస్తున్నాడు. తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని. మనల్ని ఎందుకు పిలిచాడు? ఆనాడు తెస్సలోనికైలను ఎందుకు పిలిచాడు అంటే తన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలిచాడని ఇక్కడ రాయబడి ఉన్నది. తన రాజ్యములో ఉండడానికి దేవుని మహిమ కొరకు మనల్ని పిలిచాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి అనే మాటలు కూడా మనకు కనబడతాయి. ఈ నడవడము అనేది మనము దైవ గ్రంథంలో భక్తులను మనం చూస్తాం. ఉదాహరణకు ఆదికాండంలో 5వ అధ్యాయంలో హనోకున్నాడు. హనోకు దేవునితో కూడా నడిచెను. హనోకు దేవునితో కూడా నడిచాడు. ఆయన ప్రయాణం అంతా కూడా దేవునితోనే నడిచాడు. హనోకుకు కుటుంబం ఉంది, ఒంటరివాడు కాదు. అయితే దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు దేవునితో? దినదినము ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో గడుపుతూ ఉండడాన్ని బట్టి దినదినము దేవునితో నడుస్తూ 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 ఒకరోజు ఆ పరలోకానికి దగ్గరగా వెళ్ళాడు. దగ్గరగా వెళ్ళి హనోకు, ఇక నీవు నా ఇంటికి దగ్గరకు వచ్చేసావు, ఇక నీ ఇంటికి ఏం పోతావు కానీ నా ఇంటికే వచ్చి అని హనోకు దేవునితో కూడా వెళ్ళిపోయాడు కదా. ఆ మాట మనకు బాగా పరిచయమైనటువంటి మాటే. 5వ అధ్యాయము 20 చూడండి. 5వ అధ్యాయము 24 అనుకుంటా, 24. హనోకు దేవునితో కూడా నడిచిన తరువాత
దేవుడు అతన్ని తీసుకొని పోయాను, గనుక అతడు లేకపోయాను. ఇక్కడ ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచించాలి. హనోకు దేవునితో కూడా నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అంటే దేవునితో ప్రయాణం హనోకు సంపూర్ణం చేశాడు. ఆయనను ఏ విధంగా సేవించాలనో, ఆయన ఏ విధంగా పూజించాలనో, ఈ లోకయాత్రలో ఏ విధంగా నడవాలనో, జీవించాలనో, భక్తి విషయంలో ఎలాగూ తాను సంపూర్ణుడయ్యాడంటే, సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో నింపబడి ఆయన తరువాత ఆయన దేవునితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ మాట చదివినప్పుడు ఒకటి ఆలోచన వచ్చింది. హనోకు దేవునితో కూడా నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను, గనుక అతడు లేకపోయాడు. నడిచిన తరువాత అన్నాడు అంటే తన జీవిత యాత్రలో సంపూర్ణమైన భక్తి విశ్వాసములు జరిగించి ముగించిన తరువాత ఆయన దేవునితో కూడా వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఈ లోకంలో మనల్ని కూడా దేవుడు పుట్టించాడు. ఈ లోకంలో మనం ఉన్నాము. అయితే మన భక్తి కూడా పరిపూర్ణము లేక సంపూర్ణము అయినప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గరికి లేక ప్రభు దగ్గరికి వెళ్తాం. కొంతమంది బాల్య దశలోనే దేవుని దగ్గరికి వెళ్తారు. వారు అప్పటికే వారి భక్తి పరిపూర్ణమైపోయి ఉంటుంది. అప్పుడే వారు భక్తిని సంపూర్ణం చేసుకొని ఉంటారు. కనుకనే వారు వెళ్ళిపోతారు. కానీ మనం ఏదేదో ఆలోచన చేసి పొరబడుతూ ఉంటాం. దేవుణ్ణి కొంచెం అవిశ్వాసంగా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు న్యాయవంతుడు. ఆయన జరిగించే క్రియలన్నీ కూడా న్యాయమైనవి, సత్యమైనవి. అలాగుననే హనోకు దేవునితో కూడా నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. ఈరోజు మనమందరం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. ఒక దినము మన భక్తి, మన విశ్వాసము మనం పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు మనల్ని కూడా ప్రభువు తీసుకొని పోతాడు, ఆయన దగ్గర ఉంచుకుంటాడు. భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలము నాకు ఇష్టులు. భక్తులంటే ప్రభువుకు ఎంతో ఇష్టం. ఆ భక్తి పరిపూర్ణత మనలో చెందినప్పుడే ప్రభు మనల్ని పిలుచుకుంటాడు. భక్తి ఇంకా పరిపూర్ణత కాకపోతే, సంపూర్ణత కాకపోతే ఈ లోకములోనే పలుమార్లు దైవవాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, పలకరిస్తూ ఉంటాడు, క్రమపరుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనము ఎరగాలి. ఇక్కడ 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా నోవహు కనపడతాడు. చూడండి, 6వ అధ్యాయము 9వ వచనము. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. లేక 9వ వచనం, నోవహు వంశవలిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ హనోకు నడిచిన తరువాత అన్నాడు. నోవహు దగ్గరికి వచ్చేసరికి ఆ దేవునితో కూడా నడిచినవాడు అనే మాట చూస్తున్నాం. మాటలు కొంచెము తేడా కనపడుతుంది. ఆ తేడాను మనము గమనించాలి. నడిచినవాడు అన్నాడు అంటే హనోకు అంత నడవలేదు నోవహు. నడిచిన తర్వాత హనోకును దేవుడు పిలిచెను, తీసుకొని పోయెను అని మనం చూస్తాం. ఇక్కడ నోవహు దేవునితో కూడా నడిచినవాడు అనే మాటలు మనం చూస్తాం. నోవహు కూడా నడిచాడు. ఏ కాలంలో ఆయన నడిచాడు? ఆ కాలంలో భూమి మీద వర్షం లేదు. ఆ కాలంలో భూమి ఆవిరై
భూమి తడిచేదని వాక్యంలో ఉన్నది. వర్షం అంటే నాటి ప్రజలకు తెలియదు. ఆనాటి ప్రజలకు ఆహార పదార్థాలు ఏ విధంగా వారు జీవించేవారో ఆ సంగతులన్నీ కూడా మనకు ఆదికాండంలో కనబడతాయి. అయితే ఆ కాలంలోనే నోహు ఎలా ఉన్నాడట? నీతిపరుడుగా ఉన్నాడు. నీతిపరుడు. ఆదికాండంలో మానవ సృష్టి విస్తరించబడింది. దేవుని ఆశీర్వాదమును బట్టి బాగా విస్తరించింది. అయినను వారు అందరూ కూడా దేవునికి ఎలా లేరు? ఇష్టంగా లేరు. ఇక్కడ కూర్చున్న మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా? ఆయనకు ఇష్టంగా ఉండాలంటే, ఆయనకు మెచ్చే రీతిలో, ఆయన ఇష్టపడే రీతిలో ఉండాలంటే ఇక్కడ నోహను గురించి ఏం చెప్తున్నాడు? నోహు నీతిపరుడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, న్యాయ విధులు లేవు, కట్టడలు లేవు. ఆది దంపతులైన ఆదామవ్వలతో మీరు తోట మధ్యలో ఉన్న పండు తినకూడదు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. పూర్తిగా ఆజ్ఞలు నిర్గమకాండం వచ్చేసరికి నాటి ఇశ్రాయేల్ జనాంగందరికీ దేవుడు బయలుపరిచాడు. అయితే అది అజ్ఞాన కాలమని బైబిల్ చెప్తా ఉంది. వాస్తవమే. దేవుని యొక్క జ్ఞానమంతయు పరిపూర్ణంగా వారికి తెలియజెప్పలేదు కనుక అందుకే అది అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలములోనే నోవహు ఎలా ఉన్నాడట? నీతిపరుడుగా ఉన్నాడు. ప్రభువు లేక దేవుడు ఆకాశం నుండి ప్రజలను చూస్తాడు. చూసినప్పుడు ఏ పట్టణములో లేక ఏ దేశములో మానవులు ఎలా ఉన్నారు అని ఆయన చూస్తాడు. చూసినప్పుడు మనమందరము కనబడతాం. ఆయన ఆకాశం నుండి చూసినప్పుడు మనందరము కనబడతాం. మనం మాత్రమే కాకుండా మన హృదయము ఆయన కనపడుతుంది, మన జీవిత విధానం కనపడుతుంది, మన నడవడిక కనపడుతుంది, మన ప్రవర్తన కనపడుతుంది, మన క్రియలు కనపడుతుంది. మనం ఎలా బ్రతుకుతున్నాం? అన్యాయస్తులమా, న్యాయస్తులమా, దొంగలమా, దోషులమా, దౌర్భాగ్యులమా? ఇలా చూస్తే ఆనాటి దినములలో ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. ఎందుకని? అప్పటికే అక్రమం అనేది ఎక్కువగా ప్రబలిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ దినాలను దేవుడు చూడలేకపోయాడు, ఓర్వలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. నిజానికి అసలు నేను ఈ మానవ జాతిని ఎందుకు సృజించానా? ఎందుకు వీరిని బ్రతకనిస్తున్నాను? వీరి వల్ల నాకు ప్రయోజనం ఏముంది? వీరు చేస్తున్న పాపాలు, వీరు చేస్తున్న అవినీతి, వీరు చేస్తున్న దుర్మార్గత, వీరు చేస్తున్న అక్రమం దేవుడు చూడలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. తుదకు నాటి ప్రపంచాన్ని నిర్మూలన చేయాలనే ఒక అభిప్రాయానికి దేవుడు వచ్చేసాడు. ఆ సమయంలో కూడా భూలోకాన్ని పారజూశాడు. పారజూస్తే ఎవరున్నారు నీతిమంతుడిగా? నోహు ఒక్కడే ఉన్నాడు నాటి ప్రపంచంలో. ఆ ఒక్కని అతను ఎలా ఉన్నాడట? దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు కదా. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. నోహను బట్టి, నోహు కుటుంబమును బట్టి ఆనాటి జల ప్రళయం అనే ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి నోహు కుటుంబాన్ని మాత్రమే రక్షించినట్లుగా మనం ఎరిగినటువంటి సత్యమే. నోహు రక్షించబడడానికి నాటి ప్రజలతో కూడా ఆ భయంకరమైన ఆ జల ప్రళయములో నశించిపోకుండా
కాపాడబడ్డాడంటే కేవలము ఏమిటి? అతను నీతిమంతుడు, నిందారహితుడు. నోహోలో నీతి ఉంది, నిందారహితుడు. ఎవరికి అన్యాయం చేసినోడు కాదు, ఎవరిని నిందించినోడు కాదు, ఎవరిని బాధించినోడు కాదు, ఎవరి మీద అక్రమము అన్యాయము జరిగించినవాడు కాదు. అతడు నీతిమంతుడని ప్రభు ఎరిగాడు గనుక అతన్ని రక్షించాడు. ఈరోజు మన నడక, మన ఆలోచన, మన తలంపులు, మన విధి విధానాలు ఎలా ఉన్నాయి అని దైవవాక్యం మనల్ని ప్రతిదినము హెచ్చరిస్తుంది. ఎప్పుడు హెచ్చరిస్తుంది? మనం ప్రతిదినము బైబిల్ తెరిచి వాక్యాన్ని చదివినప్పుడు. ఈరోజు బైబిల్ తెరిచి రేపు తీసుకుని పోయి గూట్లో పెట్టి, లేక రాత్రి తీసుకుని పోయి గూట్లో పెట్టి, ఇక ఆదివారం ఉదయం జిప్పు తీస్తే మనతో ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడలేదు. గనుక పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాటలు అవి శ్రేష్టమైన మాటలు. ఒక చోట ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఆయన మాటలు మట్టి మూసలో 7 మార్లు కరగదీసి ఊదిన వెండి అంత పవిత్రములైనవి. అంటే ఆ మాటలన్నీ కూడా ఆయన ఏం చేశాడట? బాగా వడబోశాడు. ఎంత పవిత్రమైన. ఈ రోజుల్లో కూడా పిల్లలకు ఉద్యోగాలు వడబోస్తున్నారు, బాగా మంచి మెరిట్ని తీస్తున్నారు బయటికి. వేలతో 1000 ఉద్యోగాలుంటే లక్షల్లో ఉంటారు. వారిని అందరినీ వడబోసి 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 కొంతమందికి మాత్రమే దక్కుతుంది. ఆ విధంగా లోకంలో ఉన్నది. మనం చూస్తూ ఉన్నాము వాక్యములో దేవుడు ఎంత న్యాయవంతుడో. లేవికాండము 18:3లో ఒక మాట మనం ఆలోచన చేద్దాం. 18:3లో 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నివసించిన ఐగుప్తి దేశాచారం చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మలను రప్పించుతున్న కనాను దేశ ఆచారము చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో నుండి కనాను దేశానికి బయలుదేరారు. వారు ప్రయాణంలో ఉన్నారు. ఈ లేవికాండంలో మోషే వారిని హెచ్చరిస్తున్నారు. వారి కట్టడలను బట్టి నడవకూడదు, వారి ఆచారములను బట్టి నడవకూడదు. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తి ఆచారాలు, ఐగుప్తి క్రియలు, ఐగుప్తియుల నడవడి ఇశ్రాయేలు జనాంగంలోనికి రాకూడదు. వారి క్రియలు వేరు, వారి నడవడి వేరు, వారి ప్రవర్తన వేరు, వారి దైవిక విధానములు వేరు. కానీ మీరు మాత్రము వారి ఆచారములకు, వారి అలవాట్లకు మీరు చేయకూడదు, లేక నడవకూడదు అని స్పష్టంగా చెప్పాడు. నాటి ఐగుప్తి నేటి లోకానికి గుర్తు, సాదృశ్యం. ఈరోజు మనం లోకములో ఉన్నాం, లోకం అనే ఐగుప్తులో ఉన్నాం. లోకం అనే ఆచారాలు, లోకం అనే నడవడిక చూడండి. ఐగుప్తి దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. ఈరోజు లోక ఆచారాలు ఎన్ని లేవు మనలో? ఖచ్చితంగా 100% అనేక విషయాల్లో పొరపాటు పడుతూ ఉన్నాం. దేవునికి ఆయాసం పుట్టిస్తున్నాం, దేవుణ్ణి బాధపరుస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. ఎన్నో సందర్భాలు, ఎన్నో కార్యాలలో ఆదివారం ఒక దినం వచ్చి ప్రభువును ఆరాధిస్తే సరిపోదు. ఆచారాలలో, నడవడికల్లో మనము ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడే ఆయన సంతోషపడతాడు. ఆచారాల్లో మనం ఎక్కువ తప్పిపోతున్నాం. ఆచారాల్లో ఎక్కువ మనము బలహీనమైపోతున్నాం. కొన్ని కార్యాల దగ్గరకు వచ్చేసరికి
బైబిలు జ్ఞాపకం రాదు, దేవుని వాక్యము జ్ఞాపకం రాదు. కానీ లోక ఆచారాలు, లోక నడవడిలు, లోక పద్ధతులు మాత్రమే మనకు జ్ఞాపకం వచ్చి మనము దేవుణ్ణి బాధపరుస్తుంటాం. గమనించండి, ఎన్నో మరెన్నెన్నో వాటిలో కూడా మనం మేలుకుంటే, వాటిలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే ప్రభువు సంతోషపడతాడు. ఎందుకు మనల్ని ప్రభువు రక్షించుకున్నాడో చెప్పండి. ఎందుకు మనల్ని రక్షించుకున్నది? ఓ చోట ఒక మాట ఉంటుంది, ఆయన నామానికి కీర్తి, మహిమ, స్తోత్రములు కలగడానికి ఆయన మనలను రక్షించుకున్నాడు. ఆయన మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన నామానికి మహిమ, కీర్తి, స్తోత్రములు కలగడానికి మాత్రమేనా? మన స్థితి ఏమిటి? మన పూర్వీకులు చేసిన ఆ పితృంపారమైన వ్యర్థ ప్రవర్తన, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం ఏమయ్యాము? చెడిపోయాము. కొన్ని సందర్భాల్లో వెండి బంగారముల వంటి క్షయ వస్తువులను లేక పితృంపారమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించి ఇంకా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అనే మాట ఎఫెసీ పత్రికలో ఉంటుంది. కడమవారి వలె దైవోగ్రతకు పాత్రులం. మన స్థితి ఏమిటంటే దైవోగ్రతకు పాత్రులం. మనమేం మంచివారమని ఆయన మనల్ని రక్షించలే, మనం నీతిపరులమని మనల్ని ప్రేమించలే. కేవలము ఆయన ప్రేమ, ఆయన దయా కనికరము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము రక్షించబడ్డాం. ఆ భయంకరమైన నిత్య నాశనము నుండి మనము రక్షించబడ్డాం. అగ్నిగుండం తప్పిపోయింది, తీర్పు తప్పిపోయింది, రాబోయే ఉగ్రత తప్పిపోయింది, శ్రమదినాలు తప్పిపోయినాయి. ఎన్ని మనల్ని తప్పించాడు. బూర మోగగానే సంఘం ఎత్తబడుతుందని వింటున్నాం. సంఘం ఎత్తబడిన మీదట 7 సంవత్సరాలు భూమి మీద కఠినమైన ఘోరాతి ఘోరమైన శ్రమలు, 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమలైతే మరి 3.5 సంవత్సరం భయంకరమైన శ్రమలు. ఆ సమయంలో మనం ఎక్కడుంటాం? మధ్యాకాశంలో ప్రభుతో కూడా ఉంటుంది సంఘం. ఎవరు సంఘం అంటే? యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడి సంఘ సహవాసములో, అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండి దైవ వాక్య క్రమము చొప్పున నడుచుకుంటూ ఆయనను మహింపరుస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నడిచేవారు మాత్రమే సంఘం. చాలామంది మేము సంఘస్థులం, విశ్వాసులం, మంచిదే చెప్పుకోవడం, కానీ అట్టి గుణ లక్షణాలు మన యందు ఉన్నాయా లేదా అన్నది మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ప్రతిదినము లేస్తున్నాము, ఏదో పని చేసుకుంటున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం, లేస్తున్నాం. ఇదే నా జీవితం? కాదు, ఇది కాదు జీవితం. ప్రతిదినము ఆయనతో మనము గడపాలి. హనోకు ప్రతిదినము దేవునితో నడుస్తూ వెళ్ళాడు. ఉదయం మాట్లాడాడు, సాయంత్రం మాట్లాడాడు, ఆయనతో నడుస్తున్నా, ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనము ఏమై ఉన్నాము? యాత్రికులము, పరదేశులము. ఇక్కడ మనకు స్థిరత్వం అన్నది ఏదీ లేదు. మనకు స్థిరమైన పట్టణము, స్థిరమైన ఇల్లు, స్థిరమైన పురము, స్థిరమైనటువంటిది పరలోకమే మనకు స్థిరం. ఈ జీవితకాలం ముగిస్తానే మనకు రాజులైన యాజకులం ప్రభు దగ్గర ఉండే భాగ్యం మనకు దొరికింది. కానీ లోకస్తుల్లో అందరికీ ఈ భాగ్యము లేదు. ప్రియులారా, గమనించండి, ఐగుప్తి ఆచారం చొప్పున లేక లోక ఆచారం చొప్పున మనం నడవకూడదు, చేయకూడదు. ఆచారాలు ఏవైనా చేస్తూ ఉంటే దైవవాక్యమునకు వ్యతిరేకముగా, విరోధముగా మనము చేస్తుంటే మానుకుందాం.
మానుకొని ప్రభువును మహింపరుతాం, ప్రభువును సంతోషపెడతాం. ప్రభువును ఆనందింపజేసినప్పుడే మన కుటుంబాలకు ఆశీర్వాదం. చూడండి, మనలను బట్టి ప్రభు దినదినము ఆ బాధకు లేక దుఃఖానికి గురి చేసినామంటే మనము ఏ ఆశీర్వాదానికి మనం నోచుకోలేము. ప్రభువును గణపరిచినప్పుడే, ఆయనను మహింపరిచినప్పుడే మన జీవితాలు, మన ఆత్మీయత సంతోషకరంగా సాగుతుంది. సమూయేలు చెప్పాడు కదా, నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను. ప్రభువును గణపరచాలంటే మన ఇష్టానుసారంగా బ్రతికి జీవించి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం కాదు. ముందు మన క్రియలలో ప్రభువును గణపరచాలి, మన విశ్వాసములో గణపరచాలి, మన నడవడికలో గణపరచాలి. ఆయన్ను గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకోవడం ఎంతైనా క్షేమకరం. ఆది కాండంలోనే యాకోబు జీవితంలో నుండి కొన్ని మాటలను మనము గమనించుదాం. 35వ అధ్యాయము, ఆది కాండము 35వ అధ్యాయములో 35లో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే యాకోబుతో, నీవు లేచి వెళ్ళి బేతేలునకు వెళ్ళమన్నాడు. బేతేలు అంటే అర్థం ఏమిటి? దేవుని ఇల్లు లేక దేవుని సంఘము, దేవుని మందిరం, ఇలా మనం చెప్పుకోవచ్చు. నువ్వు వెళ్ళి బేతేలుకు వెళ్ళము. బేతేలుకు వెళ్ళాలంటే మన జీవితాల్లో నుండి కొన్ని ఏం చేయాలా? విడిచిపెట్టేటి ఉంటాయి, కొన్ని మరచిపోయేటివి ఉంటాయి. చూడండి, అక్కడే 3వ అధ్యాయము చివరి లైన్లో ఒక మాట కనపడుతుంది. మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ, తమ చెవులలో ఉన్న పోగులన్నిటినీ యాకోబునకు అప్పగింపగా, యాకోబు శెకెము దగ్గర మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు బేతేలుకు వెళుతూ ఉండగా ఏం విడిచిపెట్టారు? మామ ఊరు దగ్గర నుండి అన్యదేవతలను కొని తెచ్చుకున్నారు. దేవుని మందిరానికి లేక దేవుని సమీపించడానికి వెళుతున్నటువంటి యాకోబు లేక యాకోబు కుటుంబ సభ్యులందరిలో కూడా ఏముండకూడదు? అన్యదేవతలు ఉండకూడదు, అన్య ఆచారాలు ఉండకూడదు. అవన్నీ విడిచిపెట్టేయాలి. కొన్ని శరీరంలో ఉన్నాయి, అవి కూడా తీసేశారు. కొన్ని గృహదేవతలు ఉన్నాయి, తెచ్చుకున్నారు వెంబడి, అవి కూడా యాకోబుకు అప్పగించేశారు. వాటినన్నిటిని ఏం చేశారు? పాతి పెట్టారు. పాత జీవితము, పాత బ్రతుకు, పాత విధానము, పాత జీవితంలో ఎవరున్నారు? పాపమున్నది. మన పూర్వీకులందరూ వాయుమండల సంబంధిని అనుసరించిన వారు, పితృంపారమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించిన వారు, ఆచారాలను అనుసరించిన వారు. అందులో ఏమున్నది? పాపమున్నది. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సమస్తమును వదిలేయాలి. అన్నీ వదిలేసినప్పుడే దేవుడు నీతో మాట్లాడగలడు. కొన్ని దాచుకొని, కొన్ని కనబడకుండా దాచుకొని మార్గమధ్యంలో వస్తే ఏ ప్రయోజనం లేదు. అందుకే యాకోబుతో తేటగా మాట్లాడు. యాకోబు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళము. బేతేలు అనుభవం మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాల్లో ఉన్న లోపాలు మనకు బయలుపరచబడతాయి.
ఇంకా మనలో ఏదైనా యాకోబు జీవితంలో నుండి మనము ఆలోచన చేస్తూ, వారు అన్య దేవతలన్నిటినీ మస్తకి వృక్షం కింద పాతిపెట్టాడు. ఈరోజు మనము కూడా మన పాత ఆచారాలను, పాత పద్ధతులను, అంతెందుకు మనము రక్షించబడక మునుపు మన మాట విధానము, మన భాషా విధానము ఎలా ఉన్నది, దాంట్లో కొంచెమైనా మార్పు వచ్చిందే? ఆలోచన చేసుకుందాం. మాటలో మార్పు. మనము దూషించేవారం, జగడాలాడేవారం, కొట్లాడేవారం, పొరుగింటి వారంటే అసూయతో బ్రతికేవాళ్ళం. అయితే తెలిసి వచ్చిన మీదట ప్రభు వాక్యంలో ఏం చెప్పి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, దైవికమైన ఆజ్ఞ. పొరుగువాడిని ప్రేమించకుంటే నీవు ప్రభువుని ఎంత ప్రేమించినా వ్యర్థమే. ఇలాగున మన పాత అలవాట్లు, మన పాత పద్ధతులు, మన మాటా విధానం, మన నడవడి విధానం, మనం ప్రేమించే విధానం, ఇవన్నీ కూడా మనలో ఏ మేరకు మార్పు కలిగింది అని మనం ఆలోచన చేయాలి. గతంలో అంటే మనకు దేవుడు తెలియడు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలనో, ఎలా జీవించాలనో, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియవు. తెలియనప్పుడు ఓకే, ప్రభు క్షమిస్తాడు. అనేక సంవత్సరాలు తెలుసుకొని వింటూ కూడా మనము తప్పిపోతున్నామంటే మనము ఎవరి సంబంధులము అని మనము పరీక్షించుకోవాలి. మనము ఎవరి సంబంధులము? ప్రభు సంబంధులమా లేక దుష్టుని సంబంధులమా? దుష్టునికి మనందరము కలిసి ఉండడం ఇష్టం లేదు. మనమందరము ప్రభువును ప్రేమించడము, ఆయన రాజ్యము కొరకు, ఆయన కొరకు బ్రతకడం ఇష్టం లేదు. మనకు ఏదోగా మెలికబెట్టి మనల్ని విడదీయడానికి, మనల్ని చెడగొట్టడానికి, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రతిదినము వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విషయాన్ని మనం పసిగట్టాలి. తోటి సహోదరుని మీద లేక తోటి సహోదరి మీద అసూయ కలుగుతూ ఉందంటే కారణం ఏమిటి? అది నీకు సాతానుడు ప్రేరేపిస్తున్న ప్రేరేపణ. ప్రభువు వలె సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు మత్తయి సువార్త 4:4. అలాగుననే అటువంటి ఆలోచన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కలిగినప్పుడు అప్పుడు వెంటనే మనం తెప్పరిల్లాలి. సాతానా నా వెనుకకు పొమ్ము, ఈ దురాలోచన నీది. నా ప్రభువు తోటి సహోదరుని ప్రేమించమన్నాడు, ఆదరించమన్నాడు అని గట్టిగా వాక్యము వెంబడి మనం నిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు. ఇక చెప్పుకుంటూ పోతే అనేకమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకే మనం అన్ని కూడికలకు, అన్ని మీటింగ్స్లకు హాజరైనప్పుడు మాత్రమే పరిపూర్ణమైన భక్తి విశ్వాసంలో మనకు తేటగా తెలియవస్తాయి. ఆదివారం వస్తాము కొంతమంది, మళ్ళీ ఆదివారం వరకు కనబడం. అటువంటి వారు ఎక్కువ వారి ఆలోచన విధానం లోకములోనే ఉంటుంది. వారిలో 10% కూడా భక్తి కనబడదు. ఎందుకంటే 6 దినాలు లోకములో గడిపి 7వ దినమున దేవుని మందిరానికి వస్తే ఏమర్థమవుతుంది? అసలు ఒకరోజు, ఒక వారము లేక ఒక వారమంతా, ఆదివారం నుండి శనివారం వరకు సంఘములో సవాసములో ప్రభువుతో ఉండకుండా పోతే ఆ మనిషి పూర్తిగా లోకాశలతో నింపబడిపోతాడు, లోకముతో నింపబడిపోతాడు. అవును, దేవునితో మనకు సత్సంబంధం అనేది దినదినము అది కనెక్షను విడిపోకూడదు. ముమ్మారు భక్తులు చూడండి, ఆనాడు దావీదు కానివ్వండి, దానియేలు కానివ్వండి,
7 మార్లు ప్రభువును స్తుతించేవాడు ఎవరు? దావీదు. 3 మారు ప్రార్థించేవాడు ఎవరు? దానియేలు. ఎందుకు వారు ఆ విధంగా ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు? అన్ని దేశంలో దానియేలుకి ఏం కట్టుకోవడానికి వస్త్రాలు లేవా? తినడానికి తిండి లేదా? మంచి రాజరిక పోస్టులో ఉన్నాడు, అన్నీ జరుగుతూ ఉన్నది, కానీ తన దేవుణ్ణి ఏనాడు మరిచినవాడు. ఈరోజు మనకు కొంచెం సుఖము దొరికితే, కొంచెం మనము మెరుగుపడితే దేవుణ్ణి మర్చిపోతాం. సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ శరీరమేమో తిని తాగి పండుకొని దొల్లాడు సుఖంగా ఉండు అంటుంది, కానీ ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆత్మ ఈ శరీరంలో ఉంది, ఆత్మకు ఇది నిలయము కనుక ఈ దేహం ఉన్నంత వరకు ఆత్మ ఇందులో ఉంటుంది. ఈ శరీరాన్ని, ఈ క్రియలను, మనసును, వీటినన్నిటినీ మనల్ని కాపాడుతూ వచ్చేది కూడా పరిశుద్ధాత్ముడు. హెచ్చరిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. మనస్సాక్షి అనే ఒక మనస్సును పెట్టాడు, దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని మీటింగులకు రాలేము, అది వేరే విషయం. కానీ దేవుని సన్నిధికి వారమంతయు రాకుండా ఒక్కరోజు మాత్రం వస్తే ఆత్మీయంగా ఎదగలేము. ఆ సిస్టర్ కానివ్వండి, ఆ సహోదరుడు కానివ్వండి, సాతాను నడిపించే ఒక వ్యక్తిగా ఉంటాడే కానీ దేవుడు నడిపించే ఒక దేవుని బిడ్డగా ఉండలేడు. కొంతమంది వస్తారు, గోడలు కానుకొని బాగా నిద్రపోతూ ఉంటారు. ఎందుకు రావడం? పెద్దలు చూడడానికా? మనుషుల మెప్పు కోసం వచ్చేవారు ఎప్పుడూ కూడా ఆత్మరక్షణ పొందలేరు. ప్రభువును గణపరచండి. మనుషుల మెప్పు శాశ్వతమైనది కాదు, దేవుని మెప్పు. దేవుని మెప్పించాల. ఆయన్ను మెప్పించినప్పుడే మన బ్రతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుపడతాయి. ప్రభువును గణపరిచినప్పుడు, ఆయనను మెప్పించినప్పుడు. మనుషుల కోసము రావడం మంచిది కాదు. మనుషులను, బాధ్యత కలిగిన పెద్దలను మనస్ఫూర్తిగా వెలితి లేకుండా గౌరవించడం అది బాధ్యత, ధర్మం. కొన్ని మేరలు మనము గుర్తెరగాలి, తెలుసుకోలేకపోతున్నాం ఎందుకో మరి. యాకోబు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సమస్తమును విడిచిపెట్టాడు. దేవునికి వ్యతిరేకమైన వాటినన్నిటిని విడిచిపెట్టి వాటినన్నిటినీ పాతిపెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఏమేం పాతిపెట్టాము, ఏం పాతిపెట్టామో మనము పునర్విమర్శన చేసుకుంటే ఎంతైనా మంచిది. కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు, ఆలోచన చేద్దాం. 86వ కీర్తనలో ఏమంటాడంటే, 86వ కీర్తన చూడండి. 86వ కీర్తన దైవ గ్రంథంలో నుండి 86వ కీర్తన 86 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. చూడండి, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ మార్గాన్ని నాకు బోధించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా మనం ప్రార్థన చేసుకొని రావాలి దేవుని సన్నిధి. మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం అందిస్తున్న వారికి ప్రభువే ఆత్మీయ సత్యాలు బయలుపరుస్తాడు. అంతేగాని ఇక్కడ నిలబడి మనుషులు చెప్పేది కాదు. ఆత్మ నడిపించుతాడు గనుకనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అందిస్తూ ఉంటాడు మాటలు. మనం అనుకుంటాం మన జ్ఞానం అని కాదు. నేను వచ్చి ఇక్కడ నిలబడుకున్నావు, నాకు ఏమీ తెలియదు, ఏదో కొన్ని రెఫరెన్సులు రాసుకొని వస్తా పుస్తకాలను, అంతేగాని
నడిపించేవాడు, తెలియజేసేవాడు ఆయనే. ఈరోజు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. ఆయన మార్గాన్ని మనము తెలుసుకున్నప్పుడు, ఆయన మనకు బోధించినప్పుడు, ఆయన మార్గములో మనము నడిచినప్పుడు మాత్రమే మనం బాగుపడతాం, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుకుంటాం. చూడండి, ఇంకా అక్కడే ఒక మాట 119వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అనే మాట ఉంది. అది నీ వాక్యమును బట్టి అనే మాట ఉంది కదా. 119:9లో ఏముంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. తల్లిదండ్రులు ఎంత కట్టడిలో పెట్టినా, ఎంత క్రమశిక్షణ జరిగించినా ఇవన్నీ ఏవి కూడా పిల్లలకు ఎక్కువ. అదే దేవునికి అప్పగిస్తే చెప్పాలి తల్లిదండ్రులు, కానీ మనకంటే ఎక్కువ మన తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు ఆయన వాక్యము ద్వారా ఏం చేస్తాడట? వారి నడతలను శుద్ధిపరుస్తాడంట. శుద్ధి, నడకలో శుద్ధి. మనం నడుస్తూ ఉన్నాం, ఎక్కడ నడుస్తూ ఉన్నాం, దేనికోసం నడుస్తున్నాం, దేనికోసం వెంపర్లాడుతూ ఉన్నాం అని మనము ఆలోచించేయాలి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి మన యాత్ర నడకే. మన ప్రయాణంలో మనం అలసిపోతూ ఉంటాం, కానీ అలసిపోయిన వారికి ఊరటనిచ్చేది ఎవరు? దేవుడే. కొన్నిసార్లు పగలంతా కష్టపడి సాయంత్రం వేళ ఎక్కువ ప్రార్థన చేస్తూ అట్లే కొన్నిసార్లు నిద్రలోకి జారుకున్నాను. నేనైతే చేస్తూ నిద్ర వచ్చేసింది. మళ్ళీ వెంటనే తప్పరిల్లితే అరే ప్రార్థనలో ఉన్నాను. ఎందుకంటే శరీరము అలసిపోయినప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎంత అలసిపోయినా మనల్ని ఆదరించేవాడు, మనల్ని ఊరడించేవాడు, మనకు సుఖనిద్ర ఇచ్చి మనల్ని ఆదరించేవాడు ఎవరంటే మన ప్రభువే. ఇంకొక మాట 105వ వచనములో ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం ఎటువంటిదట? దీపము, వెలుగు. వాక్యం అనే దీపము దగ్గర, వాక్యం అనే వెలుగులో మనం నడవాలి. అప్పుడే మనకు క్షేమము, అప్పుడే మనకు మేలు, అప్పుడే మనకు సమాధానము, అప్పుడే మనకు నెమ్మది దొరుకుతుందని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు కొన్ని మాటలు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అన్నాడు. మధ్యలో ఉండి చదువుతాను. మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా. కొరింథీ సంఘంలో వారు విశ్వాసులే, ప్రభువుని నమ్మిన వారే, ఆరాధన చేస్తున్న వారే, వాక్యం వింటున్న వారే, విజ్ఞాపన చేస్తున్న వారే, కానీ వారిలో పరిపూర్ణమైన మార్పు రాకపోవడాన్ని బట్టి వారిలో ఇంకా శరీరాశలు, శరీర కోరికలు, లేక కొట్లాటలు, కలహము, అసూయతో సంపూర్ణంగా నింపబడి ఉన్నారు. అయినా ప్రభువును నమ్మి విశ్వసించి ఆరాధన చేస్తున్నారు. అటువంటి సందర్భంలో పౌలు ఇలా తెలియజేస్తున్నాడు 3వ వచనంలో, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా. అసూయ. నాటి కొరింథీ సంఘములో ఏముందట? అసూయ ఉంది, కలహం ఉంది. ఈ కలహము, అసూయ ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రభువుకు సమాధానము, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడే ప్రభువు ఉంటాడు. కలహము, అసూయ ఉన్న చోట ప్రభువు ఉండడు.
కేవలం వ్యక్తులు మాత్రమే ఉంటారు అంటూ వారిని హెచ్చరించాడు. ఏమని? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకొనుచున్నారు. ఈ రోజుల్లో మనలో కూడా శరీర సంబంధమైన రీతిగా మనము నడుస్తూ ఉన్నామా? శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైనది ఏమిటి? పైన వారు ఏం చేస్తున్నారు? కలహిస్తున్నారు, ఒకరికంటే ఒకరికి సరిపోని తనముతో, అసూయతనముతో బ్రతుకుతున్నారు. ఇది దేవునికి స్వతరా ఏమాత్రము ఇష్టము లేని కార్యం. ఇష్టము లేని కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. అందుకే వారిని దండిస్తూ ఈ మొదటి పత్రిక రాస్తున్నాడు. దండిస్తూ మొదటి పత్రిక రాస్తున్నాడు. వారి ఈ కొరింథీ సంఘములో దాదాపుగా అక్రమము విస్తరించిపోయింది, అన్యాయము ప్రబలిపోయింది, అసూయ కలహాలు పెచ్చుమీరిపోయాయి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువై అల్లర్ల చేత దేవుని నామానికి దూషణ పాలు చేస్తూ ఉన్నారు ఈ కొరింథీ సంఘస్థులు. అటువంటి వారిని హెచ్చరిస్తున్నారు. ఇది మీరు చేస్తున్నారు, మీరు శరీర సంబంధులు కారా లేక ఆత్మీయులా మీరు అని మాట్లాడుతున్నారు. సరే, ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు అని కూడా మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనము ఒక మాట 25వ వచనంలో కనబడుతుంది. గలతీ పత్రిక ఒక మాట చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు. 25లో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదములకు రేపక, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాము. వృధాగా కొంతమంది ఊరకనే ఆవేశపడతారు, ఊరకనే కోపపడతారు. వారి నైజం అనుకోవాలనో మరి వారి తత్వం అనుకోవాలనో, మరి వాక్యం వింటున్నారో లేదో మరి అర్థం కాదు. అటువంటి వారు ఉన్నారట. చూడండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. అయితిమా అన్నాడు అక్కడ. అయితే ఆత్మను అనుసరించి నడుచుకుందాం. ఒకరిని నొకరము వివాదములకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడుదుము పడకయు ఉందుము. చూడండి ఎటువంటి విధానములో నాటి సంఘస్థులు ఉన్నారో గమనించినప్పుడు, ఒకరినొకరము వివాదములకు రేపేవారు ఉన్నారట. ఒకరి మీదికి ఒకరిని వివాదమునకు రేపి, అంటే మీరిద్దరూ కొట్లాడుకోండి, మీరిద్దరూ కలహించండి, నేను సంతోషంగా చూస్తాను, ఏ వైపు మెజారిటీ ఉంటే ఆ వైపులోనికి నేను దూరుతాను అని. ఇవన్నీ దుష్టుని సంబంధమైన ఆలోచనలు. ప్రభు ఆలోచనలు ఎలా ఉంటాయంటే సమాధానం ఉంటుంది. ఒక మాటన్నా పడతారు, వారి కోసం ప్రార్థిస్తారు. ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ప్రేమతో దండిస్తారు. ఇది దైవికమైన క్రమం. ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే 10 మందిలో వారిని గద్దించే కంటే ప్రేమతో తన ఇంటికి వెళ్ళి లేక ఒంటరిగా ఉన్నప్పుడు ఇది వాక్య క్రమం కాదని హెచ్చరించి వారిని బలపరచడం అన్నది ఆత్మీయ గుణలక్షణాలవి. కొంతమంది ఊరకనే 10 మందిలో మాట్లాడేస్తుంటారు, వారిని బాధపడతారు. వారు 10 మందిలో ఎప్పుడైతే ఒక మనిషి తల దించుకున్నాడంటే ఆ మనిషి సంఘానికి రాలేడు. అదే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాలుగా గద్దించిన ప్రేమతో బుద్ధి చెప్తే వింటాడు. నెక్స్ట్ వీక్ వచ్చి ప్రభు సహవాసం ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానంతో చేయవలసినటువంటి పనులు గనుక ఇటువంటివన్నీ కూడా మనము జ్ఞానంగా నడుచుకోవాలి. ఊరకనే కాదు, మనం దేవుని రాజ్యంలో ఉంటామంటే అంత సులువుగా లేదు.
ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏం చెప్తుంది మనకు? మొదటిగా తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము 6 లక్షల కాల్బలం ప్రయాణం చేస్తే కనాను దేశములో ప్రవేశించేసరికి ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారు. అంటే 6 లక్షలు అరణ్య యాత్రలో రాలిపోయారు. నాటి తరమంతా కూడా ఆ కనాను దేశాన్ని చూడలేక వాళ్ళు అక్కడే రాలిపోయారని కూడా కొరింథీ పత్రికలు తెలియజేస్తారు. రాలిపోయారు అంటే ఎంత ఆ మాట కొంచెము, ఎంత కనీసం వారి శవాలు కూడా విలువలేనట్లుగా పరిశుద్ధాత్ముడు రాయించారు. రాలిపోయారు, ఆకుల వలె రాలిపోయారు అన్నాడు. ఇలా ఉండకూడదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఎప్పుడు? ఆయనను మనము ఘనపరిచినప్పుడు, ఆయనను మహింపరిచినప్పుడు, ఆయన చిత్తములో మనము ముందుకు సాగినప్పుడు ఆయన మనల్ని కూడా మహింపరచువాడై ఉన్నాడు. ఒక మాట కీర్తనలో చూసుకొని ముగింపు చేసుకుందాం. కీర్తనలు 23వ కీర్తన 3వ వచనం. 23:3 ఏముంది అక్కడ? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. ఇంకా 48వ కీర్తనలో ఎంతవరకు ఆయన నడిపిస్తాడనే మాటకు స్పష్టంగా ఉంది అక్కడ. 14లో ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను, చదవండమ్మా, మరణము వరకు మనలను ఆయన నడిపించువాడు. ఆత్మీయంగా ఎప్పుడైతే మనము జన్మించబడి సంఘములో చేర్చబడ్డామో అప్పటి నుంచి మన చివరి దినాల వరకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? నడిపించేవాడై ఉన్నాడు. చేయి బట్టి నడిపిస్తాడు ఆయన. చూడుము, నా అరచేతుల్లో మిమ్ము చెక్కి ఉన్నానని ఇశ్రాయేలు జనాంగమును గురించి యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా రాయిస్తాడు. చూడుము, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను. అంతటి ప్రేమ ఆయన మన మీద చూపినటువంటి ప్రేమ, అది సాదాసీదా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అది ఆయన ఇంతటి ప్రేమ మన పట్ల చూపించి మనల్ని రక్షించి మనల్ని ఆయన రాజ్యములో నిత్యము ఉండడానికి, ఆయన సన్నిధిలో యుగయుగాలు మనం జీవించడానికి ఆయన మన కోసం చేసినటువంటి ఆయన కుమారుని యొక్క బలి, ఆయన కలువరిలో పొందిన శ్రమలు, బాధలు, వేదనలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మనం ఏపాటి వారం? తన ఏకైక కుమారుడైన క్రీస్తును, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తన ప్రియ కుమారుణ్ణి మన కోసం నలుగగొట్టాడు, అవమానపరిచాడు, సిలువ వేశారు, రక్తం గార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగా 3వ దినమున ఆయన మృత్యుంజుడై లేచాడు. నిరీక్షణతో కూడిన విశ్వాసం మనకు ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించునుగాక.